ఎన్లార్జ్ ప్రోస్టేట్ అంటే అసలు ఏంటిది? చాలా మందికి అవేర్నెస్ కూడా లేదు. సో మెన్ హెల్త్కి ఇది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? ప్రోస్టేట్ ఏంటంటే ఒక గ్రంథి, యూజువల్లీ అన్ని పురుషాలలో మూత్రాశయం కింద మూత్రనాళి చుట్టూ ఉంటుంది. నార్మల్ ఫంక్షన్ ఏంటంటే ఇది వీర్యం ఆర్ సీమెన్ ప్రొడక్షన్లో ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ యంగ్ ఏజ్లో అది ఇంపార్టెంట్. 60 సంవత్సరం తర్వాత మోస్ట్లీ సైజ్లో ఇది గ్రో అవుతుంది, ఇంకా యూరిన్ ప్యాసేజ్ని మూసుకుంటుంది, మెనీ యూరిన్ ఇష్యూస్ చేస్తుంది. సో అది మనకు మెనీ యూరిన్ ప్రాబ్లమ్స్. ఎస్. అంటే ఇది ఏజ్ ఫ్యాక్టర్ ఒక్కటే దీని మేజర్ కాజా లేకపోతే ఇంకేమైనా కాజెస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఏజ్ ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాంతోపాటు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన డైట్, మన లైఫ్ స్టైల్, ఇంకా వేరే మన మూత్ర సంబంధి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, లైక్ స్టోన్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్. దాంతోపాటు మనకు యూరిన్ సిమ్టమ్స్ రావచ్చు. సో ఈ సిమ్టమ్స్ రిలేటెడ్ టు ప్రాస్టేట్ని మేము ఇంగ్లీష్లో చెప్తాము LUTS, లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్. సో ఈ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ ఓన్లీ ప్రాస్టేట్ ప్రాబ్లంలో రాదు. యూరిన్ ప్యాసేజ్లో మూసుకుంటే యూరెథ్రల్ స్ట్రిక్చర్ అంటాము, ఆ ప్రాబ్లంలో కూడా రావచ్చు. యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా రావచ్చు, స్టోన్స్ ఉంటే కూడా రావచ్చు. సో ఇది ఒక కామన్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. బట్ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఒక ఏజ్ తర్వాత ఏంటంటే ప్రాస్టేట్ చాలా కామన్. యూజువల్లీ మేము చూస్తాము ఇన్ అవర్ ప్రాక్టీస్, యూరలాజికల్ ప్రాక్టీస్, 60 సంవత్సరం తర్వాత యూజువల్లీ పురుషులలో మీరు చూస్తే అబౌట్ 5% పీపుల్ విల్ హ్యావ్ prostate symptoms. Okay. So almost every 100 people lo 5 people will have problem.